హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి. ఇవాళైతే మన ఛానల్లో టమోటా పచ్చడి ఎలా చేసుకుందామని చూపిద్దామండి. ఎటువంటి ఎండతో పని లేకుండా మనము ఈ నిల్వ పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఉడకబెట్టి చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా కప్ క్వాంటిటీస్లో అయితే మీకు చెప్తానండి. కేజీస్లో పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. దీనికోసం మనం టమోటాలని ముందుగానే ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇవైతే నేను కేజీ టమోటాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. కేజీ టమోటాలకి 100 గ్రాముల చింతపండు అండి. ఎటువంటి పిక్కలు లేకుండా నీటుగా దాంట్లో ఉన్న పీసులు, చింతపండు పిచ్చలు అన్నీ తీసేసుకొని నీటుగా తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ చింతపండు టమోటా ముక్కలు అన్నీ కూడా వేసుకొని మెత్తగా మగ్గనివ్వాలండి. మనము ఇవన్నీ కూడా ఒకే ప్యాన్లో వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి. మధ్య మధ్యలో అయితే కలదిప్పుకోవాలండి. లేకపోతే పచ్చడి అనేది అడుగంటిపోతుంది. ఈ పచ్చడి మనము 6 నెలల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఉడకబెట్టి పెట్టిన పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అసలు టమోటా పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మెజర్మెంట్స్ వైజ్ చెప్తున్నాను కాబట్టి చూసుకోండి. మధ్య మధ్యలో ముక్క మెత్తగా మగ్గిన వరకు చూసుకొని మధ్య మధ్యలో కలిదిప్పుకోవాలి. మనము ఒక 20 మినిట్స్ తర్వాత మెత్తగా మగ్గుతుంది. దీంట్లో కావాల్సిన పొడి అండి. మనకు ఆవాలు 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే మెంతులు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పొడిని మొత్తాన్ని కూడా మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. అలాగే టమోటా పచ్చడి మగ్గుంది కదండి, ఎటువంటి నీరు అనేది లేకుండా బాగా చిక్కబడిపోతుంది దగ్గరికి వచ్చేసి. అలాంటి టైంలో మనము దీనికోసము కేజీ పచ్చడికి వచ్చేసి 100 గ్రాముల కారం కావాలి. అలాగే 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 100 గ్రాములు ఉప్పు అండి. ఉప్పు కారం అనేది 100 గ్రాములు సరిపోతుందండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి, మెంతి పిండి, అలాగే మనకి 80 గ్రాముల వరకు తెల్లవాయలు అండి. కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకొని తెల్లవాయలు అనేది వేసుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమం అయితే మినిమం మనకు వేడి చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని వేడి మొత్తం కూడా చల్లారిన తరువాతే ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని కానీ లేక గ్రైండర్కి కానీ వేసుకోవాలండి. నేనైతే కేజీ పచ్చడే కాబట్టి మిక్సీ జార్కి అయితే వేస్తున్నానండి. మొత్తం పచ్చడిని కూడా మొత్తం మిక్సీ జార్కి వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక బాండీ తీసుకొని దాంట్లో 200 ml ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనకు ఒక 4-5 స్పూన్ల వరకు ఆవాలు, తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2-3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. అట్నే ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనకు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 మిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా నూనెలో ఈ తాలింపు మొత్తం కూడా పట్టే విధంగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టండి. మనకు ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల అనేది పచ్చడి ఎక్కువ కాలం స్టోర్ అవుతుందండి. ఇంతే, పచ్చడి చేయడం చాలా ఈజీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.